వంటలు ఈ పూట అదిరిపోయి అల్లుడు గారి మతి చెదిరిపోవాలి. ఎస్ సార్. చికెన్ వెరీ గుడ్. వాసనకే కడుపు నిండిపోతోంది. ప్రాన్స్ వెరీ వెరీ గుడ్. చూస్తేనే ఆకలి రెట్టింపవుతోంది. ఫిష్ ఇదేమిటి కంపు కొడుతోంది. ఎక్కడైనా ఎలిక చచ్చిందా? చిలక కాదు చచ్చింది. వచ్చింది నేను, నా వెంట వచ్చింది కంపు. కుళ్ళు గొయ్యి కదిలొచ్చినట్టుగా ఇలా రావడానికి వేళాపడాలేదా? నాకు వేళాపడ అక్కర్లేదు, సమయం సందర్భం అక్కర్లేదు. జోబులో చిల్లరైపోతే చాలు, సుడిగాలిలా వచ్చేస్తాను. కొట్టించు, చిల్లర డబ్బులు కొట్టించు. పిచ్చి వేషాలు మాని వచ్చిన దారిని వెళ్ళిపో. డింగు, నీకేదో గాలి సోకినట్టుంది. నన్నే గెట్అవుట్ అంటున్నావు. గుర్తు లేదా గతం? ఫాస్ట్ లో బీస్ట్ లో అంటే నువ్వు గోస్ట్ చేసిన. పాస్ట్ ప్రెజెంట్ అంటూ నన్నిక బెదిరించి డబ్బు గుంజాలని చూశావో పిట్టని పేల్పించినట్టు పేల్పించేస్తాను. నన్ను కాల్చేవాడు పేల్చేవాడు ఈ పరగణాల్లో లేడు. నిమిషానికి నేను 6 బుల్లెట్స్ పేలుస్తాను. నువ్వు నిమిషానికి 6 పేలిస్తే నాకు కాబోయే అల్లుడు అర నిమిషానికి 12 పేలుస్తాడు. డింగు, అలాంటి అల్లుడి పేరు చెప్పి బెదిరిద్దాం అనుకుంటున్నావా? బెదిరింపు కాదురా బేవకూఫ్. కాస్తటు చూడు, మా అమ్మాయితో ఉన్నాడే వాడే నాకు కాబోయే అల్లుడు. ఓరోరి మట్టి మొహం మేరో, నీ పని డింగు. వాడు నన్ను కాల్చాడు రా కుక్కిరాయి మేరో. వాడు నీ కొంపకొచ్చింది నీ భరతం బట్టి నీ బుర్రను బుల్లెట్స్ తో నిప్పుటానికి రో. వాడు నన్నెందుకు చంపుతాడు? ఎందుక? వాడు ఒకప్పటి కోశాధికారి ధర్మదేవు కొడుకు కనుక. వాడి అబ్బా అమ్మ అన్యాయం అవటానికి ముఖ్య కారణం నువ్వే కనుక. డింగో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.